చాలా దినాల సంది సాటుగా ఆర్టీఏ చెక్ పోస్టుల కాడ చేతులు నడిపే పని జరుగుతున్నదట. కొందరు ఆర్టీఏ ఆఫీసర్లు ఫైన్లు తక్కువ చేసుకుంటా పైకం మొత్తం లంచాల రూపంలో పక్కకే వేసుకుంటుర్రట. మీకు నెల నెల జీతాలు ఇచ్చి మిమ్మల్ని బార్డర్ల కావలి పెడితే దండుగలు చేసి ప్రభుత్వం దండుకోవాల్సిన పైకాన్ని ఆర్టీఏ అధికారులు అట్టెట్ల దారి దోపిడి దొంగలోలే దోసుక తింటారు. బందిపోట్లోలే షెయి సర్కార్కి ఎన్నుపోట్లు ఒడిచేటట్టే తయారైనట్టే ఉన్నారు అనుకున్నాడో ఏమో గాని ఇట్లయితే షెయి సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని ఎగురంతోని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇట్లా ఆర్టీఏ చెక్ పోస్టుల వ్యవస్థ మొత్తం ఎత్తిపడేస్తున్నామని ఆర్డర్లు వేసిండట. పొన్నం సార్ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత మంచిగా అనిపిస్తున్నది. ఎలకల బాధకు వెనకడ ఎవడో ఇల్లుగాల పెట్టుకుండు అన్నట్టే అనిపిస్తలేదు. అరే ఆర్టీఏ చెక్ పోస్టుల కాడ అవినీతి జరిగితే ఆడ పనిచేసే ఆఫీసర్ల కొలువులు ఉడవీకి సర్కారు వారి లాంఛనాలతో ఇంటికి సాగదోలి మళ్ళా కొలువులకు తీసుకోకుంటే ఒక్కసారి లంచం ముద్ర పడితే ఇక జీవితంలో కొలువే రాదన్నట్టు అవుతుందని ఉద్యోగులు అనుకునేటట్టు చేస్తే అధికారులు సోయికొస్తారు. కానీ అట్లా చేయకుండా చెక్ పోస్టుల కాడ ఆర్టీఏ వ్యవస్థను రద్దు చేస్తే ఏం ఫాయిదా ఉంటది? అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, బస్సుల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అట్లనే బస్సులను మొత్తం రద్దు చేస్తారా? తప్పు జరగకుండా తొవ్వ చూడమంటే ఉన్నదానికి ఎసరు పెడతామంటే ఎట్లా సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.